లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ధనయోగం మనకి కర్మస్థానాన్ని, రాజ్యస్థానాన్ని, దాని యొక్క ప్రభావం ధనయోగం మనకి పైన ఎలా ఉంటుంది అంటే పని చేస్తేనే కదా మనకు డబ్బులు వచ్చేది. కాబట్టి దశమభావం వల్ల మనకి డబ్బులు వస్తాయా రావా, ఏ ఉండాలి అసలు కాంబినేషన్స్ ధనయోగం రావాలంటే అనే దానిపైన మనం చూద్దాం. ముందుగా మనకి కర్మస్థానం అంటాము ఈ రాజ్యస్థానాన్ని. దీంట్లో కనుక గురుడు ఉన్నట్లయితే రాజ్యస్థితిగతుడైనటువంటి గురువు శుభాలనిస్తాడు, ధనాన్ని ఇస్తాడు. తర్వాత వృత్తిరీత్యా ఒక జ్యోతిష్కుడిగా కానీ, ఒక లెక్చరర్గా కానీ, ఒక గురువుగా కానీ ఇలా ఇతరులకు బోధించేవాడిగా, ధర్మచింతనుడిగా, మంచి కీర్తి ప్రతిష్టలను ఇచ్చేటటువంటి వాడిగా ఇస్తాడు. అయితే దశమ గురుడు మనకి అనుకున్నంతగా రాణించే కంటే కూడా లాభగురుడు రాణిస్తాడు. బాగుంది. అయితే ఇంకో సూత్రం కూడా ఉంది మనకి, ఏ భావంలో మనము ఈ యొక్క గురుడు ఉంటాడో ఆ భావాన్ని చెడగొడతాడని. అంటే దశమ భావంలో కనుక గురుడు కనుక ఉన్నట్లయితే అంతగా రాణించినటువంటి సందర్భాలు తక్కువ ఉన్నాయి. లాభంలో గురుడు ఉన్నాడు. లాభంలో గురుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళని కనుక తీసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా అనేకమైనటువంటి ఒడిదుడుకులు పడుతున్నారు వాళ్ళు అష్టమ శని ప్రభావం వల్ల. అందువలన ధనస్థానాన్ని చూడాలి. ఏ స్థానాన్ని చూస్తే గురుడు ఆ స్థానానికి మంచి శుభాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు దశమభావంలో ఉండి తులా లగ్నానికి మరి ఈ యొక్క గురుడు మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిని చూస్తున్నాడు. అప్పుడు శని యోగిస్తాడు. తులా లగ్నానికి పూర్ణ శుభుడైనటువంటి శని మరి యోగిస్తాడు. ఆ విధంగా శని మహాదశల్లో యోగించడం అనేటువంటిది జరుగుతుంది. అసలు మనకి డబ్బు రావాలంటే ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, ఎన్ని యోగాలు ఉన్నాయి అనేటటువంటి దాన్ని మనం చూద్దాం. ఇప్పుడు సాధారణంగా ఈ యొక్క ధనం రావడానికి మనకి లక్ష్మీ యోగము, ధనయోగము, గజకేసరి యోగము, తర్వాత రాజయోగము, మహారాజయోగము, భద్రయోగం అని చాలా యోగాలు ఉన్నాయి. అందులో గజకేసరి యోగం మీకు తెలిసిందే. చంద్రుడు గురుడు కలిసినట్లయితే గజకేసరి యోగం. ఇవన్నీ కూడా తెలివితేటలతో పాటు ధనాన్ని కూడా ఇచ్చేటటువంటి యోగాలన్నమాట. అలాగే మనకి ఏ ఏ గ్రహాలు మనకి ఈ యొక్క ధనాన్ని కలిగిస్తున్నాయో మనం చూద్దాం. మరి ఈ యొక్క శుక్రుడు కానీ, గురుడు కానీ, రవి కానీ, రాహు కానీ ఇవన్నీ కూడా ధనాన్ని కలిగించజేసేటటువంటి గ్రహాలు అన్నమాట. అలాగే ఏ ఇళ్ళు ధనాన్ని మనకి రెస్పాన్సిబుల్ అవుతాయి అంటే 1, 2, 5 తర్వాత 6, 9, 10, 11 ఇళ్ళు కూడా మనకి ధనాన్ని కలిగించేటటువంటి ఇళ్ళు అన్నమాట. మనం కొన్ని కాంబినేషన్స్ను చూద్దాము. ఇప్పుడు 2వ ఇంటి అధిపతి ఉన్నాడు, అతను తన సొంత ఇంట్లో ఉన్నాడు, అప్పుడు ఆ ధన యోగం వస్తుంది. అలాగే 6, 1, 10 ఇళ్ళు వీటితో మనకి ఎఫ్లిక్షన్ లేకుండా ఈ యొక్క దృష్టి కనుక గురుడు చూస్తున్నట్లయితే మనకి ధనయోగం వస్తుంది. అలాగే 5వ ఇల్లు, 9వ ఇల్లు పరస్పరం పరివర్తన యోగం చేసుకున్నారనుకోండి, ఇది చాలా ధనాన్ని మనకి కలిగిస్తుంది. అలాగే రవి ఉచ్చస్థితిగతుడయ్యి ఈయన మొదటి ఇంట్లో ఉండాలా. అలాగే చంద్రుడు గురుడు ఇద్దరూ కలిసి మంచిగా ప్లేస్ అయి ఉండాలి చార్ట్లో. అప్పుడు కూడా మంచి ధనయోగాన్ని మనకి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే చంద్రుడు, రవి, గురుడు, శుక్రుడు వీళ్ళందరూ కూడా మంచిగా ఉండి చార్ట్లో ఉన్నట్లయితే చక్కటి ధనాన్ని మనకి ఆర్జించేలాగా ఇస్తుంది. అలాగే ఈ యొక్క ఎగ్జాల్టెడ్ లేదా ఓన్ సైన్లో స్వక్షేత్రగతుడైనటువంటి గురుడు కనుక 2వ ఇంట్లో ఉన్న లేదా 10వ ఇంట్లో ఉన్న ఈ యొక్క వ్యక్తి అధికమైనటువంటి ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా మనకు అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
లాభంలో ఉన్నటువంటి గురుడు చక్కటి ధనాన్ని తీసుకొస్తాడు. మరి అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు, రాజ్యస్థితిగతుడైనటువంటి కుజుడు మకరంలో ఉండి రాజ్యస్థితిగతుడు అయ్యాడు అనుకోండి, మరి మేషలగ్నానికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. అంటే మిలిటరీ కమాండర్ ఆ వృత్తుల్లోనే కాకుండా చక్కటి భూములపైన మంచి లాభాన్ని తీసుకొచ్చి ఇస్తాడనమాట. అలాగే స్ట్రాంగ్ వీనస్ ఉన్నాడు, మంచి శుక్రుడు ఉండి అతను 2 లేదా 10వ ఇంట్లో కానీ 11వ ఇంట్లో కానీ ప్లేస్ అయి ఉన్నప్పుడు కూడా మనకి ఇది మంచి ధనాన్ని ఇస్తాడు. కానీ అక్కడ చంద్రుడు కానీ గురుడు కానీ స్ట్రాంగ్గా ఉండాలా, వెల్ ప్లేస్డ్గా ఉండాలా. అలాగే 9వ ఇంటి అధిపతి అలాగే 10వ ఇంటి అధిపతి వీళ్ళు పరస్పరము వీళ్ళు ఏం చేయాలంటే చక్కగా పరివర్తన యోగంలో ఉండాలి. ఇలా అనేకమైనటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కాంబినేషన్స్ వల్ల మనకి ధనయోగం అనేటటువంటిది వస్తుంది. ఇప్పుడు లక్ష్మీ యోగాన్ని ఏం చెప్పుకున్నాం మనం, 9వ ఇంటి అధిపతి ఉన్నాడు, భాగ్యభావంలో ఉన్నాడు, అతను వెళ్ళి 5వ ఇంట్లో ఉన్నాడు అనుకుందాం. 9వ ఇంటి అధిపతి 5వ ఇంట్లో ఉన్నాడు, లేదా 5వ ఇంటి అధిపతి 9వ ఇంటి అధిపతి 5వ ఇంట్లో ఉన్న ఇతను ధనవంతుడవుతాడు. లక్ష్మీ యోగం అనేటటువంటిది ఇతనికి వర్తిస్తుంది. అలాగే ధనయోగం వచ్చేసరికి 2, 5, 9, 11 ఏళ్ళు వీళ్ళు ఎవరైనా సరే కలిసిన ఎక్స్చేంజ్ అయినా పరస్పరం ఒకళ్ళ ప్లేస్లో ఒకళ్ళు పరివర్తన యోగంలో ఉన్న వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రాజయోగం దగ్గరికి వచ్చేసరికి చాలా కాంబినేషన్స్ అవసరం. దీనికి రాజయోగం ఏర్పడడానికి పవర్ వస్తుంది, అధికారం యోగం వస్తుంది, తర్వాత సంపద వస్తుంది. కాబట్టి 1, 4, 5, 9 ఇళ్లల్లో కనుక ఒకరికొకరు కాంబినేషన్స్లో కలిసినట్లయితే వీళ్ళకి రాజయోగాన్ని ఇస్తుందన్నమాట. అలాగే గజకేసరి యోగం దగ్గరికి వచ్చేసరికి గురువు మరి కేంద్రాల్లో ఉండాలి. 1, 4, 7, 10 ఏళ్లలో కేంద్రాల్లో ఉండాలి చంద్రుడి నుంచి. దీన్ని మనము ఇది ఏమిస్తుంది, మనకి వెల్త్ ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, ఇంటెలిజెన్స్ని ఇస్తుంది, తర్వాత కార్యచతురతనిస్తుంది. ఈ విధంగా అనేకమైనటువంటి యోగాలు మనకి దశంభావం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే భద్ర యోగము అని ఒక యోగం ఉంటుంది. ఆ యోగం ఏంటంటే 1, 4, 7, 10 ఏళ్లలో ఉన్నటువంటి ఇది ఏళ్లలో బుధుడు ఉండాలి, కేంద్రాల్లో ఉండాలా, లగ్నం నుంచి ఇతను మంచి ధనాయోగాన్ని ఇస్తాడు. ఈ విధంగా మనకి జ్యోతిష శాస్త్రం అనేది చాలా లోతైనటువంటిది. ధనయోగం మనకి రావాలి అని అంటే ఇప్పుడు ఉదాహరణకి తులా లగ్నాన్ని తీసుకోండి. తులా లగ్నానికి ధనాధిపతి అయినటువంటి కుజుడు ఆయన ధన సప్తమాధిపతి అయ్యాడు. ధన సప్తమాధిపతి అయినటువంటి కుజుడు 10వ స్థానంలో ఉన్నాడు, అంటే కర్కాటకంలో నీచపట్టున్నాడు. అప్పుడు విడిగా ఉన్నప్పుడు అంత పెద్ద ధనాన్ని ఇవ్వడు. అయితే అదే నీచపట్టినటువంటి కుజుడితో రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు ఉన్నప్పుడు ఆ ప్లేస్లో గురుడు ఉచ్చస్థితిగతుడై ఉంటాడు. ఆ నీచపట్టినటువంటి ఏ గ్రహమైనా సరే ఇక్కడ ఉచ్చస్థితిగతుడైనటువంటి ఒక గ్రహంతో కలిసినప్పుడు నీచ భంగ రాజ యోగం ఏర్పడింది. కాబట్టి ఈ కుజుడు గురుడితో కలవడం వల్ల నీచకురుడు ఉచ్చస్థితిగతుడైనటువంటి గురుడితో కలవడం వల్ల నీచభంగ రాజయోగం ఏర్పడి చక్కగా ఇతడు మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టడం, అలాగే మంచిగా సంపాదించడము అనేటటువంటిది జరుగుతుంది. అదే మనకి ఈ యొక్క ధనాధిపతి ముఖ్యం. ధనాధిపతి కనుక మనకి మంచిగా ఉండే రాజ్యాధిపతి. ఇప్పుడు చిరంజీవి గారి జాతకంలో మనం కనుక చూసుకున్నట్లయితే ఆయనది తులా లగ్నం. మరి తులా లగ్నం అయి ఉండి ఆ యొక్క శని ఉచ్చస్థితిగతుడై ఉన్నాడు, అంటే మనకి తులా లగ్నంలో ఉన్నాడు. మరి రవి బుధ శుక్ర కూజులు 4 కూడా సింహరాశిలో ఉన్నారు. కాబట్టి ఆయనకి ఏమైపోయారండి, రవి అంటే లాభాధిపతి, మరి యొక్క కుజుడు ధన సప్తమాధిపతి, తర్వాత గురుడు తృతీయ షష్టాధిపతి, పాపి, ఈయన మహాపాపి. మరి అలాగే ఈ యొక్క బుధుడు లాభాధిపతి, భాగ్య వ్యయాధిపతి. ఈ కాంబినేషన్స్ వల్ల ఒక సాధారణ కుటుంబంలో ఒక మధ్యతరగతిలో పుట్టినటువంటి చిరంజీవి గారు
మొత్తం అత్యంత సంపన్నమైనటువంటి సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలోనే ఇన్ఫ్లుయెన్స్డ్గా అంత పేరు తెచ్చుకున్నారు, అంత ధనవంతుడైపోయారు. మరి అదేవిధంగా ఆయన యొక్క శని ఉచ్చస్థితిగతుడై ఉండడం వల్ల మరి బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా, లగ్నాధిపతి ముఖ్యంగా బలంగా ఉండాలి. మరి ఇక్కడ లగ్నాధిపతి బలంగా ఉన్నా సరే మనకి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. చిరంజీవి గారికి లగ్నాధిపతి బలంగా లేడు, అక్కడ శుక్రుడు లాభాలలో ఉన్నాడు, లాభస్థితిగతుడే ఉన్నాడు. కాబట్టి అనేకమైనటువంటి వివాదాలలో స్త్రీల ద్వారా ఆయనకి పెద్ద తలనొప్పులు రావాలి. వాళ్ళ అమ్మాయి విషయంలో ఆయనకు వచ్చింది. ఇక హీరోయిన్ల విషయం అవన్నీ పక్కన పెట్టేసేయండి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క గ్రహాలు ధనయోగాన్ని కలిగిస్తాయన్నమాట. కాబట్టి కేవలం ఏదో గురుడు లాభంలో ఉన్నాడు, దశమ స్థానంలో గురుడు ఉన్నాడు, ఇవన్నీ వీటి వల్ల ధనయోగం వస్తుందని మనం అనుకోకూడదు. మరి చాలా లోతుగా విశ్లేషణ చేయాలి. అందువలన మరిన్ని వివరాల కోసం మన వీడియోలు చూస్తూ మీరు ఉండండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మనకి ఈ శ్రావణ మాసం తర్వాత ఈ ఆగస్టు తర్వాత సెప్టెంబర్ నెలల్లో ఈ 2 నెలలు కూడా ఈ గ్రహస్థితి మరి చక్కగా ఉంది వృషభ రాశి వారికి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింప కనబడుతుంది. రవి సింహరాశిలో ఉండడము, బుధుడు వక్రించి కర్కాటక రాశిలోకి వెళ్ళడం, మరి కుజుడు మిథున రాశిలో ఉండడం, అలాగే శుక్రకేతువులు ఇద్దరు కూడా కన్యా రాశి. ఇక మిగిలింది మనకు తెలుసు, మేన రాశిలో రాహువు, మరి శని వక్రించి ఈ యొక్క కుంభరాశిలో, ఆ తర్వాత గురుడు మనకి వృషభ రాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది. దీనివల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ వృషభ రాశి వారు ముందుకు దూసుకెళ్ళిపోతారు. అంటే వృత్తిలో చాలా బిజీ అయిపోతారు. చక్కగా పని వర్క్లోడ్ ఉన్నప్పటికీ కూడా ఆ పని వర్క్లోడ్ని ఎంతో చక్కగా వీళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తారనమాట. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటారు కదా ఉద్యోగస్తులు, వాళ్ళు టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా సకాలంలో వీళ్ళకి వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఇక బోనస్లు ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి వచ్చేయడం జరుగుతాయి. ఇక ఓల్డ్ పెన్షనర్స్ ఉన్నారు. మరి అటువంటి ఓల్డ్ పెన్షనర్స్ మనకి చక్కగా ముందుకు వెళ్ళిపోతాం. వాళ్ళకందరికీ కూడా అన్ని వన్ టైం సెటిల్మెంట్, ఒకేసారి సెటిల్మెంట్ ఇచ్చేసి చక్కగా పెన్షన్ అనేటటువంటిది ఇస్తారు. జాగ్రత్తలు చెప్పి జాగ్రత్తగా దాచుకోండి, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పాడు చేసుకోవద్దని డిపార్ట్మెంట్ పెద్దలు చెప్తారనమాట. అయితే ఈ వృషభ రాశి పెద్దలు ఏం చేస్తారంటే ఈ యొక్క సర్టిఫికేట్ని తీసుకెళ్ళేసి మీరు తనఖా పెట్టేస్తారు. తనఖా పెట్టేసి కొడుకులకి కూతుర్లకి మేము ఇవ్వమండి అంటూ మధ్యలో చేత గవర్నమెంట్ షూరిటీ సంతకాలు పెట్టిచ్చేసి లోన్ తీసుకొని మరి మీరైనా పోనీ వాడుకుంటారా అంటే పిల్లలకి కొంత ఇచ్చేసుకొని మీరు ఏమీ లేకుండా చేసుకుంటారు. ఆ తర్వాత ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు ఇంతవరకు కళ్యాణాలు జరగడం లేదు. ఇప్పుడు మూఢాలు వచ్చేసినాయి, గురుమూఢమి శుక్రమూఢములు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కొత్తగా మనకి ఈ మూఢాల్లో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వివాహాలు జరగడం అనేటటువంటిది మొదలైంది. ఇక మరి ఈ యొక్క గురుబలం బాగా పెరగడం, ఆ తర్వాత శుక్రుడు కూడా కన్యారాశిలో మరి కేతువుతో సంయుక్తుడై ఉండడం వల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవ్వడం జరుగుతుంది. మరి ఈ పెళ్లి సంబంధాలన్నీ కూడా చేసుకోనటువంటి వాళ్ళంతా కూడా కుదుర్చుకొని పెట్టుకుంటారు. ఇక మిగతా వాళ్ళ పెళ్లి కొడుకులు ఎవరైనా ఉంటే కనుక మరి వాళ్ళ కోసం పెళ్లి కూతురులే మరి వెతుక్కుంటూ వస్తారు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో చక్కగా వీళ్ళు జ్యోతిష్యం చెప్పించుకుంటామని ఒక వంకతో మా దత్తు ఏడి అని ఇలా రాముడేడి అని ఇలా అనమాట. ఏదో ఒక వాళ్ళ ప్రేమ ఆ లవ్ పండాలి, దానికోసం అని చెప్పి ప్రేమ వ్యవహారాల్లో ఆడపిల్లలే మీ వెనకాల పడతారన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ వృషభ రాశి వారంతా కూడా చక్కగా ఈ యొక్క కుటుంబంలో దగ్గరకు వచ్చేసరికి కాస్త మానసిక ప్రశాంతత అనేటటువంటిది కొంచెం ఉండదు అంతే. అంటే కాన్సన్ట్రేషన్ చేయలేము. పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహం వల్ల కాన్సన్ట్రేషన్ నిలబడలేము. కుటుంబంలో అనేక రకమైనటువంటి విషయాలపైన ఆసక్తి, ఆ తర్వాత ఇది చేయాలి అది చేయాలి అని అన్నీ చేయాలి అనేటటువంటి ఈ యొక్క యాంగ్జైటీ ఉండడం వల్ల రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అన్నట్టు అన్నిట్లోనూ పేరు పెడతారు.
ఇక కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత ఈ యొక్క రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంటు, ఇలాంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చక్కగా ఎలూప్మెంట్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు ఈ వివాహమైనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలు చేసుకుని మరి చాలా సంతోషంగా ఈ వృషభ రాశి వారి నెలలో ఉండాలి అనేటటువంటి ఆలోచన కూడా ఈ 2 నెలల్లో మనకి రావడం జరుగుతుంది. ఇక బంధుమిత్రుల కార్యక్రమాలలో, విందు వినోద కార్యక్రమాలలో మీరంతా కూడా పాల్గొనడం జరుగుతుంది చక్కగా. అలాగే హోస్ట్గా మీరే బంధువులందరికీ కూడా ఉండి పార్టీలు ఇవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. రైతులు కమర్షియల్ క్రాప్స్ వేయాలి చక్కగా. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృషభ రాశి వారికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకు కిలోంపావు ఉలవల్ని, మరి చిత్రవర్ణం కలిగినటువంటి అన్ని కలర్లో ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో దర్జాగా జరిపించుకోండి. మరి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ నెల మీకు శుభమస్తు.